నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గోపాల్ బాగ్లోని గోపాష్టమి వేడుకలో పాల్గొన్న అదనపు కలెక్టర్. గోమాతను దైవంగా పూజిస్తామన్న చంద్రశేఖర్ వెల్లడి. నిజామాబాద్ జిల్లా కొండూరులో కుల బహిష్కరణ. కమిషనర్ ఆఫీస్ ఎదుట బాధితుల ఆత్మహత్యాయత్నం. శబరికి పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప స్వాములు. నసరుల్బార్ హనుమాన్ టెంపుల్ వద్ద అన్నదానం ఏర్పాటు. నిజామాబాద్ నగరంలోని అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నగరం శరవేగంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే వెల్లడి. బాల్కొండలో పోలీస్ అభ్యర్థులకు శిక్షణ శిబిరం ఏర్పాటు. ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన వారు సద్వినియోగం చేసుకోవాలని వెల్లడి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, నిజామాబాద్ లోని గోపాల్ బాగ్ గోశాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గోపాష్టమి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన గోశాలలో నిర్వహించిన గోపాష్టమి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. గోశాల కమిటీ ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఇంట్లో దైవంగా పూజించే గోమాత ప్రాముఖ్యత చాలా గొప్పదని అడిషనల్ కలెక్టర్ చెప్పారు. గోశాలను 5 గోవులతో ప్రారంభించి 500 గోమాతలకు చేరుకోవడం చాలా అభినందనీయమన్నారు. ఇదే ప్రథమం. కమిటీ ఇంతకుముందు కమిటీ సభ్యులు అన్నట్టుగా అంటే ఆల్మోస్ట్ నేను ఇక్కడికి రావాల్సింది ఒక 6-7 months ముందే రావాలి యాక్చువల్గా, కానీ రకరకాల కారణాల వల్ల రాలేకపోయాను. సో ఇక్కడ రకరకాలైనటువంటి సమస్యలు కొన్ని చెప్తూ వచ్చారు. అది ఎప్పటికప్పుడు నాకున్న పరిధిలో పరిష్కరించుకుంటూ వెళ్తూ వస్తున్నాము. అయితే 100 ఏళ్ళ సంవత్సరం నాటి ఈ గోశాల యొక్క హిస్టరీ మనము చూసుకున్నట్టయితే నిజామాబాద్ ప్రాంతానికి ఇది అత్యంత ప్రాచీనమైనది. అంటే ఇది ఉన్నప్పుడు బహుశా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏవి కూడా ఉండకపోవచ్చు. అంటే ఇది అప్పుడు సిటీకి దూరంగా ఉన్న ప్రాంతంగా ఉండొచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే అది ఆల్మోస్ట్ మన సిటీకి మధ్యలో లాగా అయిపోయింది. సో కాబట్టి ఇంతకు మన సెక్రటరీ గారు అన్నట్టుగా చుట్టుపక్కల యొక్క ప్రాంతాల్లో అంటే మన భూమిని, అంటే నేను భూమికి సంబంధించిన అధికారిని కాబట్టి నాకున్నటువంటి కొంత అనుభవంలో నేను చెప్పేది ఏంటి అని అంటే, మనకున్నటువంటి భూమిని ఎస్పెషల్లీ ఈ అర్బన్ ఏరియాలో కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది. రేపు పొద్దున ఎవరైనా ఫెన్సింగ్ అంటే ఎంక్రోచ్మెంట్ చేసినా, ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి చూసినా కానీ ఏమవుతుంది అని అంటే, దాన్ని మనం పరిష్కరించాలి అని అంటే ఒక పిల్లర్ వేయడం, ఒక రాత్రిలో ఒక పిల్లర్ వేస్తే కొంత సర్వే కంప్లీట్ చేశాము. కాబట్టి దాన్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ మంది దాతలు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ కూడా కమిటీ తరఫున వారికి అందరు కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సో అందులో ఉన్నటువంటి కొంత వ్యయాన్ని కమిటీకి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఉన్నటువంటి గోశాల యొక్క భూమిని ఫెన్సింగ్ కోసం ఫస్ట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఫెన్సింగ్ చేసినట్టయితే మనకి ఎప్పటికీ పర్మనెంట్ ఉంటుంది. ఇంతకు సెక్రటరీ గారు అన్నారు, రానున్న 500 సంవత్సరాలు కూడా ఈ గోశాల నడవాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఉన్న భూమిని కాపాడుకోవాలి. సో కాబట్టి ఫస్ట్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు 2 అన్నదమ్ములు డీజిల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. నందిపేట మండలం సిహెచ్ కొండూరులో 2 కుటుంబాలు కుల బహిష్కరణకు గురయ్యాయి. 2 ఎకరాల భూమి విషయంలో తమపై దాడి చేసేందుకు వచ్చారని బాధితులు వాపోయారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎదుట డీజిల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. పోలీసులు వారిని అడ్డుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏమంటున్నారు పోలీసులు? ఏమంటున్నారు? ఇంతకుముందు మీరు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ నందిపేట జరుగుతుంది. ఫోన్ రండి, సర్పంచ్ ఫోన్ చేస్తే మీతో ఏమైతుంది? వాళ్ళు 100 మంది మీరు ఏమైతుంది? 2 నెలల నుంచి ఇదే గొడవ ఉన్నట్టు రోజు కొడతామా ఇదే. ఏమంటున్నారు పోలీసులు? ఏమంటున్నారు? ఇంతకుముందు మీరు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ నందిపేట జరుగుతుంది. ఫోన్ రండి, సర్పంచ్ ఫోన్ చేస్తే మీతో ఏమైతుంది? వాళ్ళు 100 మంది మీరు ఏమైతుంది? 2 నెలల నుంచి ఇదే గొడవ ఉన్నట్టు రోజు.
నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మనబడి మన ఊరు పథకం క్రింద పలు అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నారు. 10 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఫ్లోరింగ్, ఎలక్ట్రీషియన్, లైట్స్, ఫ్యాన్ల పనులు ముమ్మరం చేస్తున్నారు. ప్రతి తరగతి గదిలో 2 ఫ్యాన్లు, 4 ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్ఎంసీ చైర్మన్ రవి తెలిపారు. స్కూల్లో ఫ్లోరింగ్ పనులు జరుగుతున్నాయన్నారు. పాఠశాలకు వీడీసీ సహకారం ఉందని చెప్పారు. పనులు చేసుకోవడానికి అవకాశం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రావడం జరిగింది. అందులో మొదటిది ఎలక్ట్రిఫికేషన్, కరెంటు ఫిట్టింగ్ అనేది ఖచ్చితంగా కన్సీల్ అయి ఉండాలి. ప్రతి రూమ్లో వేసవిలో పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఫ్యాన్లు ఉండాలి. వర్షాకాలం లాంటి కాలంలో మనకు పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండడానికి లైటింగ్ కోసం. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక ఎంపీపీఎస్ ఎస్ఎంసీ చైర్మన్, నా పేరు రవి. మా స్కూల్లో ప్రజెంటు మన ఊరు మనబడి కింద 10 లక్షల గ్రాంటు విడుదలైంది. దానిలో భాగంగా ఇంతవరకు చెప్పినట్టు మన హెచ్ఎం గారు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు వర్క్స్ అన్నీ ఒక ఎలక్ట్రికల్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. మిగతా వర్క్ నడుస్తుంది. వాటర్ ప్లాంట్ వాటర్ సంబంధించింది కూడా వర్క్ నడుస్తుంది. మిగతా వర్క్లన్నీ ఇక్కడ జరిగే వర్క్స్ అన్నీ మేము ఎస్ఎంసీ తరఫున ఏమేమి వర్క్ నడుస్తుందో చూసుకుంటున్నాము. ఎలా ఉండాలి, ఎలా జరగాలనే వర్క్ అన్నీ చూసుకుంటున్నాము ఎస్ఎంసీ బాధ్యతగా. మిగతా వర్క్స్ అన్నీ సక్రమంగానే. అయ్యప్ప స్వాములు శబరిమలైకి మహాపాదయాత్రగా వెళ్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి అయ్యప్ప స్వాములు కాలినడకన వర్ణి మీదుగా నసూర్లాబాద్, సరపురం హనుమాన్ ఆలయం వద్ద పూజలు నిర్వహించి భిక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోటగిరి ఎస్ఐ మచ్చందర్ రెడ్డి అయ్యప్ప స్వాములకు పండ్లను అందజేశారు. బాన్సువాడలో రేపు జరగనున్న మహాపాదయాత్ర కార్యక్రమంలో భాగస్వాములై శబరిమలైకి మహాపాదయాత్రగా బయలుదేరుతామని వెల్లడించారు. అందరికీ సంశయనం. ఈరోజు మా పాదయాత్రలో భాగంగా మేము ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల్ దీపావడ గ్రామం నుంచి బయలుదేరినాము. 27వ డేటు గురువారం రోజు బయలుదేరినాం. ఈ రోజుతో 6వ రోజు మా గురుస్వామి అయినటువంటి వర్ణి సుబ్రహ్మణ్యం స్వామి భిక్ష ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఆ తర్వాత నైట్ హాల్ట్ మా గురువు గారు ఈ యొక్క పాదయాత్ర గురువు వినయ్ కుమార్ గురుస్వామి, అలాగే వసంత్ కుమార్ గురుస్వామి, అలాగే మేక శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో సువర్ణభూమి శ్రీరామ రక్ష ఆరోగ్య మహాపాదయాత్ర చేపట్టడం జరిగింది. ఇది చాలా సంతోషం. ఎక్కడ లేనటువంటి ఈ యాత్రలో ఈ సంవత్సరం అందరం పాలు పంచుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇది ఒక యాత్ర లోక కళ్యాణార్థమని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ యాత్ర వల్ల మానసికంగా, ఉల్లాసంగా, శారీరకంగా చాలా బాగుంటుంది. ఇది యాత్ర అంటే శ్రావణ మాసంలో మొదలవుతుంది. శ్రావణ మాసం వచ్చిందంటే అయ్యప్ప భక్తులు ఎక్కడున్నా కానీ ఉరుకులు పరుగులతో ఈ యొక్క మాలధారణ చేసుకొని చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. స్వామియే శరణం, స్వామియే శరణం, స్వామియే శరణం అయ్యప్ప. రామచంద్రం స్వామి, మేము బోధన్ నుండి వచ్చాము. బోధన్, రుద్రూర్ అండ్ వర్ణి అందరం కలిసి. అయితే మేము బోధన్ నుండి నిన్న మధ్యాహ్నం బయలుదేరాము. టోటల్గా మేము ఇప్పుడు 17 మెంబర్స్. అయితే ఈ ఆరోగ్య మహాపాదయాత్ర ఏదైతే ఉందో అది రేపు బాన్సడ నుండి మన గురువుగారు అయినటువంటి వినయ్ గురుస్వామి, అదేవిధంగా వసంత గురుస్వామి వీళ్ళ ఆధ్వర్యంలో రేపు బాన్సడ నుంచి మహాపాదయాత్ర ఉంటుంది. ఈ పాదయాత్ర అనేది సుమారుగా 300 కిలోమీటర్లు ఉంటుంది. అయితే 1300 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఈ 1300 కిలోమీటర్లు అనేది సుమారుగా 43 డేస్ మేము. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ విజీ గౌడ్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. గన్పూర్, డిచ్పల్లి, కమలాపూర్, మిట్టపల్లి, రాంపూర్, మల్లాపూర్, గాన్లో గ్రామాల్లో ప్రాథమిక సహకార సొసైటీ డిసిఎంఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవద్దని బాజిరెడ్డి జగన్ తెలిపారు.
ఈరోజు మల్లాపూర్ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మా సోదరులు ఇందల్వాయి ఎంపీపీ గౌరవనీయులు మన రమేష్ నాయక్ గారు, మరి గ్రామ సర్పంచ్ సత్యనారాయణ గారు, రాము గారు, మరి ఎంపీటీసీ గారు సుధీర్ గారు, మరి ఇక్కడ పార్టీ అధ్యక్షులు దాస్ గారు, చాలామంది ఇక్కడ ఉన్నారు. అందరికీ సొసైటీ చైర్మన్ తారాచంద్ గారు వారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రైతులు ఖచ్చితంగా ఇక్కడనే కొనాలి, మధ్యవర్తులకు అమ్మవద్దు. మీరు నష్టపోతున్నారు, మీకు తెలియదు. స్పాట్లో మీకు క్యాష్ వస్తుంది, స్పాట్లో డబ్బులు ఇచ్చిపోతున్నారు, కానీ చాలా తక్కువ ఇచ్చిపోతున్నారు. అదే సొసైటీలో మీరు అమ్ముకుంటే ఒక 15 రోజులు మీరు ఓపిక పడితే మీ అకౌంట్లో క్వింటాల్కు 2060 రూపాయలు మీకు మీ అకౌంట్లో పడతాయి. అదే ఇక్కడ బయట అమ్ముకుంటే 18,000కు 1800కు అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు 1800కు. సో 2,000 మీకు నష్టమవుతుంది. కాబట్టి దయచేసి మధ్యవర్తులను నమ్మవద్దు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆయన అధికారం. కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలో ఎంపీ బీబీ పాటిల్ జన్మదినం పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇందులో యువకులు పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేయడం గొప్ప విషయమని స్థానిక ఎంపీ తెలిపారు. మరో ప్రాణానికి రక్తదానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని 4వ డివిజన్లో 1,60,00,000తో చేపట్టిన పలు అభివృద్ధి పనులను నగర మేయర్ నీతూ కిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా నగర అభివృద్ధి లక్ష్యంగా అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. నగర ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. నిజామాబాద్ నగరాన్ని ఒక మోడల్ నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు మేయర్ నీతూ కిరణ్ తెలిపారు. నగర సుందరీకరణతో పాటు అంతర్గత రోడ్ల నిర్మాణం, మురికి కాల్వల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ప్రజలందరూ కూడా తెలుసు. అదేవిధంగా మన నిజామాబాద్ నగరం కూడా మన అర్బన్ ఎమ్మెల్యే గణేష్ అన్న గారి కృషితోని దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా నెలలో ఒక 20 రోజులు మేము ఖచ్చితంగా ఏదో ఒక వార్డులో ఏదో ఒక పని గురించి ఇనాగ్రేషన్స్ చేస్తూనే ఉన్నాము. అవి కూడా తర్వాత కార్యరూపం దాల్చి మరి ప్రజలకు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. డ్రైనేజీలు కానివ్వండి, కల్వర్సే కానివ్వండి, సీసీ, బీటీ, ఏ రోడ్లైనా సరే ఈ విధంగా ప్రజలకు అనుకూలంగా ఏదైతే అవసరం ఉందో అక్కడ కార్పొరేటర్లు ఆలోచించి మరి ఆ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఈరోజు కూడా 23, 24, 26 అలాగే 40 డివిజన్లలో మరి 80 లక్షల వ్యయంతో ఈరోజు 2 బీటీ రోడ్లు అలాగే 2 సిసి రోడ్లను ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అయితే 23వ డివిజన్లో కూడా 20 లక్షలతోని బీటీ రోడ్డు గౌరవ కార్పొరేటర్ మల్లేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, అలాగే 24లో కూడా అలాగే 20 లక్షలతోని బీటీ రోడ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు 47 స్థానిక కార్పొరేటర్ ముదలారం గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా 20 లక్షలతో సీసీ రోడ్ గురించి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా 80 లక్షలతో ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఇవే కాకుండా ముందు కూడా చాలా కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే గణేష్ అన్న గారి ఆధ్వర్యంలో మన నిజామాబాద్ కేవలం సుందరీకరణలోనే కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలన్నారు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్ రమ. కామారెడ్డి జిల్లా సిఐటియు కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆమె చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని మోసం చేయడం కోసం చట్టాలను మారుస్తుందని రమ ఆరోపించారు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని కేంద్ర సర్కార్ మోసం చేస్తుందన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ సర్కార్ను గద్దె దించే వరకు వామపక్షాల నేతలు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కాబట్టి ప్రజలకి, కార్మిక వర్గానికి ముందు అందుబాటులో ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ భవనాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మొత్తం కూడా కార్మికుల సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి సంఘం సిఐటియు.
ఒక సిఐటియే కాదు, సిఐటి అనుబంధంగా ఉండేటటువంటి అనేక రంగాలలో, అది బీడీ కావచ్చు, మధ్యాహ్న భోజనం కావచ్చు, ఐకేపీ వివోఏలు, మున్సిపాలు, గ్రామ పంచాయతీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రంగాల కార్మికుల సమస్యలపైన ఈరోజు పార్టీ పని చేసుకునే దగ్గర నుంచి పైలట్ నడిపేదాకా సంఘాలు పెట్టి సమీకృతం చేస్తున్నటువంటి పరిస్థితిని మీ అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో కార్మిక వర్గానికి పోరాటాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆశ్రమం కల్పించాలి, ఒక అడ్డా అనేటటువంటిది ఉండాలనేటటువంటి నేపథ్యంలో ఈరోజు సిఐటి కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా, కార్మికులందరికీ కూడా ఈ సిఐటి జిల్లా కార్యాలయం, ప్రజా సంఘాల కార్యాలయము అందుబాటులో ఉంటుంది. అందరూ కూడా ఈ కార్యాలయాన్ని ఆదరించాలని చెప్పేసి, ఆ రకంగా సమస్యల ప్రాతిపదికన పనిచేసేటటువంటి ఏ ఒక్క కార్మికుడికి కూడా ఈరోజు విస్మరించకుండా అండగా ఉంటుంది. కార్మికుల సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తుంది, ఆ పోరాటాలు సమస్యల పోరాటాలు చేస్తుంది, కేసులకు ఎరవకుండా. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని రాయకూర్ సొసైటీ ఆధ్వర్యంలో చిక్కటపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ తోట సంగయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు వర్షాకాలంలో పండించిన వరి ధాన్యాన్ని బయట దళారులకు ఆశ్రయించకుండా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు సంగయ్య. కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్, స్థానిక సర్పంచ్ పుష్పలత పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ లో ఎంపికైన అభ్యర్థులకు రేపటి నుంచి జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్ లో ఫిజికల్ ఫిట్నెస్ శిక్షణ శిబిరాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. శిబిరం ఏర్పాట్లను ఆర్మూర్ ఏసీపీ ప్రభాకరరావు, సీఐ గోవర్ధన్ రెడ్డి, బాల్కొండ ఎస్ఐ గోపి పరిశీలించారు. ఉమ్మడి బాల్కొండ మండలంలోని అభ్యర్థులు ఈ శిక్షణను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్ వహాబ్, పంచాయతీ కార్యదర్శులు నర్సయ్య, వార్డు మెంబర్ పిల్లెండ్ల శివప్రసాద్ పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఆరోగ్య ఆసుపత్రిలో టీబీ పేషెంట్లకు ఆసుపత్రి యజమాని సంతోష్, జిల్లా క్షయవ్యాధి సమన్వయకర్త శోభారాణితో కలిసి పౌష్టికాహార కిట్లను రోగులకు అందజేశారు. ఈ సందర్భంగా క్షయరహిత సమాజంగా మార్చడానికి 2025ను లక్ష్యంగా తీసుకున్నామని తెలిపారు. అందుకోసం దాతలు ముందుకు వచ్చి పౌష్టికాహార కిట్లను రోగులకు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోగులకు ఇచ్చిన ఫుడ్ ను క్రమం తప్పకుండా తీసుకుని ఆరోగ్యవంతంగా జీవించాలన్నారు. ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇవ్వడానికి మెయిన్ ఇంటెన్షన్, ఇంతకుముందు టీబీ పేషెంట్లు లేరా ఉన్నారు, మరి వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడే ఈ 2 నెలల కింద నుంచి ఎందుకు తీసుకొచ్చారు ఈ ప్రోగ్రామ్ అంటే, టీబీ అనేది మనకు 2025 వరకు లేకుండా చెయ్యాలా, ప్రపంచంలోనే దేశంలోనే బ్రిటన్లోనే అట్లా లేకుండా చెయ్యాలన్న ఇంటెన్షన్తో మనకు ఈ ఫుడ్ బాస్కెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. ఎందుకు మళ్ళీ మీకు మేము ఫ్రీ గోళీలు ఇస్తున్నాము, ఫ్రీ టెస్ట్ చేస్తున్నాము, దాంతో పాటుగా మీ అకౌంట్ నెంబర్ తీసుకొని దాంట్లో ఈ ఏవైతే మేము చేతికి ఇస్తున్నామో మీ అకౌంట్లో ఇస్తున్నాము, ఆ పైసలు తీసుకొని గోళీలతో పాటుగా మీరు గుడ్డు, పాలు, పండ్లు తినండి అని చెప్పేసి ఇస్తున్నాం. కానీ కొంతమంది ఉన్నోళ్ళు ఉంటారు, కొంతమంది లేనోళ్ళు ఉంటారు, అలాగే డబ్బు ఉన్నోళ్ళు ఉంటారు, బ్యాంక్ అకౌంట్ లేనోళ్ళు ఉంటారు. కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ 500 ఇస్తే ఇంటి నెల అంగడి జరుగుతుందేమో, లేకపోతే ఆ 500 ఇస్తే. నిజామాబాద్ జిల్లా బిక్నూరు మండల కేంద్రంలో పలు పార్టీలకు చెందిన నేతలు బీఎల్పీలో చేరారు. కుమ్మరి మల్లయ్య గారి నాగరాజు, కుమ్మరి మల్లయ్య గారి సిద్దిరాములు, విద్యార్థి నాయకులు బీఎల్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ సిద్దిరాముల ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ సమాజంలో 93% ఉన్న బహుజన ప్రజల రాజ్యాధికారం కోసం బీఎల్పీ ఉద్యమిస్తుందన్నారు సిద్దిరాములు. బీఎల్పీ ఉద్యమాలకు ప్రజా సంఘాలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఎల్పీ బహుజన లెఫ్ట్ పార్టీలో
బిక్కనూరు మండలానికి చెందినటువంటి నాగరాజు సిద్ధిరాములు బిఎల్పి పార్టీ యొక్క ఆశయాలు వచ్చి వాళ్ళ కామారెడ్డి జిల్లా కేంద్రంలో బిఎల్పి పార్టీ కార్యాలయంలో ఇవాళ చేరిక అనేది జరిగినది. నాగరాజు సిద్ధిరాములను బిఎల్పి పార్టీలో బహుజన లెఫ్ట్ పార్టీలో సాధారణంగా ఆహ్వానించి కండువా వేసి చేర్పించుకోవడం జరిగినది. ఇవాళ తెలంగాణలో కానీ దేశంలో కానీ మరి మేమెంతో మాకంత వాటా కావాలి, ఇవాళ అగ్రవర్ణాల యొక్క రాజ్యము దేశంలో రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్నది కాబట్టి 93% ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు బహుజనులు అంతా కూడా వాళ్ళ రాజ్యాధికారంలో లేకపోవడం మూలంగా వాళ్ళ బహుజన రాజ్యము రాకపోవడం మూలంగా ఇవాళ సామాజిక అణచివేత కుల అణచివేత రకరకాల ఆర్థిక అసమానతలు ఇవాళ కొనసాగుతున్నాయి. ప్రపంచంలో లేనటువంటి నిచ్చనమెట్ట కుల వ్యవస్థ భారతదేశంలో ఉండడం మూలంగా ఇవాళ కులాల పేరు మీద మతాల పేరు మీద మతోన్మాదం పేరు మీద ప్రజలని కార్మికులని ఇవాళ వేరు చేస్తూ ఇవాళ రాజకీయ పార్టీలు మరి ఎన్నికలప్పుడు ఓట్ల కరివేపాకులాగా వాడుకోవడం జరుగుతున్నది. కాబట్టి మేమేంతో మాకంత వాటా కావాలా, ఇవాళ సమాజంలో 93% ఉన్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు వీళ్ళందరూ కూడా ఐక్యమై బహుజన రాజ్యం కోసం ముందుకు సాగాల. ఆ బహుజన రాజ్యం కోసమే ఇవాళ సిద్ధిరాములు కానీ నాగరాజు కానీ బికనూరుకు మండల కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ బిఎల్పి పార్టీలో చేరడం జరిగినది. రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి వాళ్ళు అనేక మంది బిఎల్పి పార్టీలో చేరుతూ భవిష్యత్ ఉద్యమంగా ముందుకు రావాలి. మందులు తయారు చేసే కంపెనీ ద్వారా వెలువడే కలుషిత నీటితో చెరువులోని చేపలు మృత్యువాత పడుతున్నాయి. చేపలు చనిపోవడంతో లక్షల్లో నష్టం వాటిల్లిందని ఆ గ్రామ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో కలుషిత నీరు వల్ల చేపలు మృత్యువాత పడ్డాయి. పెదమల్లారెడ్డి గ్రామ శివారులోని మందులు తయారు చేసే కంపెనీ ద్వారా విషపు నీరు కాచాపూర్ గ్రామ చెరువులోకి చేరుతోంది. దీంతో చెరువులోని చేపలు మృతి చెందాయి. గతంలో కూడా ఆ ఫ్యాక్టరీ నుంచి వెలువడే కలుషిత నీటితో చేపలు మృతి చెందాయని మత్స్యకారులు వాపోతున్నారు. ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. గ్రామ కాచాపూర్ చెరువులో మరి చేపలు చనిపోయిన విషయం తెలిసి ఇక్కడ వచ్చి చూడడం జరిగింది. కానీ చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వేల చేపలు కాదు లక్షల చేపలు చనిపోయి చుట్టూ చెరువు అందుకు తేలి మరి ఎంతో మత్స్యకారులకు ఎంతో నష్టం జరిగింది. మరి గతంలో కూడా పోయిన సంవత్సరం ఇదే విధంగా జరిగితే మేమందరము ఎమిషన్ కంపెనీ మీద ట్యాక్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇడికెళ్ళి మేము ఒక చుక్కాన్లకు మీ చెల్లరకు రానియమని సంపర్కులు తప్పి మాకు కాగితం కూడా రిటర్న్లో కూడా మాకు రాసిచ్చడం జరిగింది. కానీ అదే గతంలో జరిగిన విధంగా మరి అదే ఎంఎస్ఎన్ కంపెనీ నుంచి వచ్చే విషతుల్యమైన నీరు మా చెరువులో ప్రవేశించి ఇంత పెద్ద చెరువులో మొత్తం ఉన్న వాటర్ అంతా విషతుల్యమైపోయి చేపలే కాకుండా మిగతా జలంలో ఉన్న జీవరాశులు కూడా తాంబేలు వగైరా వగైరా అన్నీ చనిపోవడం జరిగింది. మరి దీనికి పెద్ద ఎత్తున మేము స్పందన జరిగి నిన్న మా మత్స్య కార్మికులు కలెక్టర్ దృష్టి తీసుకుపోయారు. మరి ఈ సంబంధిత మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు అందుబాటులో లేరు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలంతో పాటు ఆయా గ్రామాలలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాన్సువాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి పర్యటించారు. కోటగిరి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ నిర్మించుకున్న లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం ఎత్తుగొండ గ్రామానికి విచ్చేసిన సెంట్రల్ సెక్రటేరియల్ టీంలోని ట్రైనీ బృందంతో కలిసి తెలంగాణలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల గురించి చర్చించారు. మండలంలోని యాద్గార్పూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈరోజు కోటగిరి గ్రామంలో 2 పడకల గదుల పేమెంట్ మన గౌరవ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మనకు శాంక్షన్ చేయడం జరిగింది. ముందుగా కోటగిరి మండలి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ముందు చూపుతో ఈరోజు దాదాపు 10,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ అయింది. దాంట్లో దాదాపు 4-5 వేల మంది అలా నివసిస్తున్నారు. ఇంకా 4-5 ఇండ్లు పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా 6 నెలల లోపు వారు కూడా గృహప్రవేశం చేసుకుంటారు. ఇంకా నిజామాబాద్ జిల్లా బాన్సువాడలోని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు పోచారం సురేందర్ రెడ్డి.
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో వర్ని మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు. మారుమూల ప్రాంతాల ప్రజలకు డిగ్రీ కాలేజ్ 100 పడకల ఆసుపత్రి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ప్రధానంగా వర్ని ప్రాంతంలో ఉన్నటువంటి ఈ 4 మండలాలు వర్ని, చందూర్, మోస్రా, రుద్రూర్, అట్లాగే ఈరోజు కోటగిరి, పొతంగల్ మండలాల పరిధి, ఈ 6 మండలాల పరిధిలో ఉన్నటువంటి పేదలు విద్యా వైద్యం సరైనటువంటి విధంగా అందకపోవడంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వర్ని కేంద్రంగా ఈరోజు 100 పడకల ఆసుపత్రి నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్న ఆరోగ్య కేంద్రం కూడా ఈరోజు కూలిపోయేటువంటి దశలో చేరుకున్నది. అట్లాగే ఈ కేంద్రంగా డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఈరోజు విద్య అందుబాటు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. రైతు బీమా, దళిత బంధు డబ్బుల కొరకు సొంత సోదరుని అన్నదమ్ములు తల్లితో కలిసి చంపేశారు. కుంటోళ్ల శేఖర్ కు అన్నదమ్ములకు మధ్య దళిత బంధు, రైతు బీమా డబ్బుల విషయంలో గొడవ జరగడంతో శేఖర్ ను అన్నదమ్ములు తల్లితో కలిసి గొంతు నులిమి హత్య చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలం చేరుకుని విచారణ చేపట్టారు. నిజామాబాద్ జిల్లా మెండోర మండలంలోని పోచంపోడ్ గ్రామంలో ఏసీపీ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏసీపీతో సహా ఆర్మూర్, భీమ్గల్ సిఐలు, స్థానిక ఎస్ఐ శ్రీనివాస్తో పాటు వివిధ మండలాల ఎస్ఐలు, సిబ్బందితో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఆధార్ కార్డ్, అడ్రస్ ను పరిశీలించారు. స్థానికులు లేక వలస వచ్చిన వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. ఇంటి ఆవరణలో పార్క్ చేసిన వాహనాల పత్రాలను పరిశీలించారు. పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఏసీపీ ప్రభాకర్ రావు సమావేశం నిర్వహించి ప్రజలకు వాహన ప్రమాదాల నివారణ, నేరాల పట్ల పలు సూచనలు చేశారు. ఈరోజు పోచంపాడు గ్రామంలోని మరి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం అనేది గౌరవనీయులు నిజామాబాద్ సిపి నాగరాజు గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు సాయంకాలం పోచంపాడులోని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ఏర్పాటు జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీసు ప్రజలతో మమేకం అయ్యి ప్రజల సమస్యలు తెలుసుకొని వారికి చేతనైన సహాయం చేసే విధంగా ఒకటి ఫ్రెండ్లీగా ఉండే విధంగా మరి డీజీ గారి యొక్క ఆదేశాలు ఉన్నవి. దాని ప్రకారంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ఏర్పాటు చేసుకొని ప్రతి ఇంటికి కూడా తిరుగుతూ వాళ్ళ యొక్క ఇంటి ఫ్యామిలీ. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని సహర్తార్జున జయంతి సందర్భంగా ర్యాలీ కొరకు ఏసీపీ ప్రభాకర్ ని ముందుగానే క్షత్రియ సమాజ్ సభ్యులు అనుమతి తీసుకున్నారు. ఆర్మూర్ పట్టణంలో క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ఎటువంటి సమాచారం లేకుండా అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఉద్దేశపూర్వకంగానే మా కులదేవత అయిన సహస్రార్జున ఫ్లెక్సీలను మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదేశాల మేరకు తొలగించారు. దీంతో క్షత్రియ సమాజ్ సభ్యులకు అవమానం జరిగిందని మున్సిపల్ కార్యాలయంలో ఆర్మూర్ సమాజ్ సభ్యులు ధర్నా చేశారు. అంబేద్కర్ చౌరస్తా ఉన్నటువంటి 2 సహస్రార్జున మహారాజ్ యొక్క ఫ్లెక్సీలను ఈ మున్సిపాలిటీ సిబ్బంది వారు తొలగించడం జరిగింది. మేము వచ్చి అడగగా ఎందుకు తొలగించారు, మరి మినిమం మాకైనా ఇంటిమేషన్ ఇవ్వాలని మేము వాళ్ళకి అడిగినాం.
అయితే సార్ మాకు తెలియదు, మాకు కమిషనర్ గారు చెప్పడం జరిగింది, మేము తీసినామంటే. అయితే కమిషనర్ గారికి కూడా మేము ఫోన్ చేసినాం, లేదు సార్ అది కొన్ని రూల్స్ ఉన్నాయని చెప్పారు. కాదు సార్, సమాజంలో ఒక్కోసారి మేము. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.